చాలామంది డేటా డీబీఎంఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటారు. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా దానికి ఆన్సర్స్ ఎలా రాయాలి, ఫార్మాట్ ఎలా రాయాలి ఇది కూడా చెప్తాను వీడియో లాస్ట్లో. అయితే ఇప్పుడు వచ్చేసరికి డీబీఎంఎస్లో ఫస్ట్ టాపిక్ అయితే చూపిస్తున్నాం. 3 స్కీమ్ ఆర్కిటెక్చర్, డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ ఏంటి, 3 స్కీమ్ అంటే ఏంటి, డేటా ఇండిపెండెన్స్ ఏంటి, ఇదంతా వీడియోలో చెప్పాను. కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు వచ్చేసరికి నేను టాపిక్స్ చెప్తున్నా. ఓకే, దీన్ని బట్టి మీరు క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. వాడు ఎలా అడిగినా వాడు క్వశ్చన్ ఎంత దారుణంగా ఎంత తిక్కమక్క పెట్టి అడిగినా ఇది రాస్తే మీరు మ్యాక్సిమం పాస్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ 75% వరకు స్కోర్ చేయొచ్చు. అంత క్యాపబిలిటీ ఉంది ఈ మ్యాటర్లో. కాబట్టి దగ్గర పెట్టుకుని వినండి. ఇప్పుడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డీబీఏ. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనకి ఇప్పుడు ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ పని ఏంటి, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ వస్తున్నారో లేదా మానిటర్ చేస్తాడు. తర్వాత ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. అంటే ఎవరైనా రెచ్చిపోతుంటే వాళ్ళు కంట్రోల్ చేస్తాడు. ఎవరికైనా అంటే సిస్టమ్స్ ఎన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అంటే అన్నీ చేస్తాడు కదా ప్రిన్సిపల్ అన్నట్టు. సబ్జెక్ట్ చెప్తాడు, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కంట్రోల్ చేస్తాడు. అంటే కాలేజ్ మెయింటెనెన్స్ చేస్తాడు. ఇదంతా కాలేజ్. సింపుల్గా చెప్పాలంటే మన డేటాబేస్లో వీడియో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. రైటింగ్ అదేం పట్టించుకోకండి, దగ్గరికి వినండి. మీకు అర్థం కాకపోతే 1.75 ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనుకున్న వాళ్ళు ఏమో 0.75 స్పీడ్లో పెట్టుకుని వినండి. పర్లేదు అనుకున్న వాళ్ళు మీడియం స్పీడ్లో పెట్టుకుని వినండి. ఓకే, దీనికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు కంట్రోలింగ్, మెయింటైనింగ్, కోఆర్డినేటింగ్, ఆపరేటింగ్ డీబీఎంఎస్ ఇవన్నీ దానికి వీడియో రెస్పాన్సిబుల్. సింపుల్ చెప్పాలంటే హెడ్. ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ ఎలాగో ఇది డీబీఎంఎస్ అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు అలాగ మొత్తం ఇంటి చేతిలో ఉంటుంది కదంతా. అయితే వీడి రోల్ ఏంటి, వీడి బాధ్యతలు ఏంటి, ఏంటంటే ఫస్ట్ రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ తర్వాత కాడి నుంచి దాన్ని మెయింటైన్ చేయడం, ఏదైనా బగ్స్ వచ్చినా మొత్తం అంతా ఈటే పడతాడు. అంటే మనకి రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కాలేజీలో మనకి ఒక కంప్యూటర్లో ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఏం చేస్తాడు, ల్యాబోడు చూస్తాడు. వల్ల అవ్వకపోతే ప్రిన్సిపల్ చెప్తాడు ఇలా మార్చమని కట్టండి. సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ మొత్తం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. అంటే డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే ఒక హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని అంటే ట్రెండింగ్గా ఉండేటప్పుడు సిస్టమ్స్ పాడైపోతున్నప్పుడు మనం అందరూ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి కొత్త సిస్టమ్స్లో అయితే మారుస్తుంటాం కదా. ఈ డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే డేటాబేస్లో అంటే ఏదో చిన్న మోతాదు డేటా ఉంటుంది, చాలా డేటా ఉంటుంది ఇందులో. అంటే చాలా 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 డేటా ఉంటుంది. ఒక కాలేజ్ చూసుకున్న కాలేజీలో ఎంత డేటా ఉంటుంది, స్టూడెంట్స్ డేటా ఉంటుంది, ఫ్యాకల్టీ డేటా ఉంటుంది, బస్సెస్ డేటా ఉంటుంది, మొత్తం దానికన్నా మొత్తం చాలా డేటా ఉంటుంది. ఆ డేటాని మనం ఒకవేళ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఏం చేస్తాడంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. ఇంకో డేటాబేస్లో డేటా అనేది ఎలా ఉంటుంది, ఇందులో స్టూడెంట్స్ కన్నా డేటా ఒక విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు, ఇందులో వచ్చేసరికి ఫ్యాకల్టీ ఒక విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. ఇలా సపరేట్ కేటగిరీస్గా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ డేటా ఉంది కదా, దీన్ని స్టూడెంట్ డేటాలో ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ డేటాలో ఇంకా స్టూడెంట్ని యాడ్ అయ్యారు అనుకో, దీన్ని ఈ డేటాలో ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఓకే, ఫ్యాకల్టీ డేటా ఇలా ఎడిషనల్గా వచ్చినా దాన్ని దీంట్లోకి స్టూడెంట్ డేటాని ఎంటర్ చేశారు అనుకో, అదంతా ఇందులో ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఓకే, ఫ్యాకల్టీ డేటా అంటే అంతా ఇందులో ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఎప్పటికప్పుడు డేటా మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం కదా. డేటా లోడింగ్ ఇదంతా డేటా హ్యాండింగ్. వైడ్ రేంజ్ ఆఫ్ డేటాని, చాలా డేటా ఉంటుంది కదా ఒక డేటాబేస్లో. ఈ డేటాను మొత్తం హ్యాండిల్ చేసేది డీబీఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డీబీఏ అని కూడా పిలుస్తారండి. కొత్తగా మీరు ఏమో కొత్త ముఖం పెట్టుకోకలేదు. డీబీఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ వచ్చేసరికి మానిటరింగ్ పెర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉంది, దీన్ని ఇన్స్టాల్ చేసి మెయింటెనెన్స్ బాగుంది అంటే పెర్ఫార్మెన్స్ చూస్తాడు. అసలు ఇది క్యాపబుల్ అయినా ఒక డేటాబేస్లో చాలా డేటా ఉంటుంది కదా, ఈ డేటా హ్యాండిల్ చేయగలదు, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ డేటా దీని మీద స్టోర్ చేద్దాం అనుకుంటే సపోర్ట్ చేస్తుంది. దీని పెర్ఫార్మెన్స్ అంతా డీబీఏ రెస్పాన్సిబుల్. సింపుల్ చెప్పాలంటే డేటా మానిటరింగ్, డేటా హ్యాండ్లింగ్, డేటా లోడింగ్, డేటా ఎక్స్ట్రాక్టింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మొత్తం చూసేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వాడే ఇంక మొత్తం. నెక్స్ట్ వచ్చి బ్యాకప్ అండ్ రికవరీ. ఇప్పుడు ఒక డేటాబేస్ క్రాష్ అయ్యి మొత్తం డేటా అంతా పోయిందంటే చాలా వరకు మొత్తం పోయినట్టు కదా. ఇప్పుడు కాలేజ్ డేటాబేస్ రికవరీ పోయిందనుకో, ఎవరు ఇప్పుడు ఈ టైంలో ఈ కాలంలో బుక్స్ రిజిస్టర్స్ ఎవరు ఉంటుంది, మొత్తం ఆన్లైన్లో ఉంటుంది డేటా. ఒక డేటాబేస్ క్రాష్ అయిందంటే మొత్తం డేటా అంతా పోతూ ఉంటుంది. మనకి ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్లో ఏమైందంటే కొన్ని సర్వర్స్ క్రాష్ అయ్యి మన యూజర్ లాగిన్ అయ్యి మొత్తం పోయి మనకి రీసెంట్గా 2-3 టైమ్స్ జరిగింది కదా ఇలాగా.
కాబట్టి ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే డేటాబేస్ అనేది క్రాష్ అవ్వడం వల్ల అయితే జరుగుద్ది. సర్వసాధారణంగా ప్రతిదానికి బ్యాకప్ అని ఉంటుందండి. బ్యాకప్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఒక ఆఫీస్ కంపెనీకి కానీ కాలేజ్ కానీ బ్యాకప్ అండ్ రికవరీ ఉంటుంది. ఒకవేళ డేటాబేస్ క్రాష్ అయ్యి ఉంటే ఆ బ్యాకప్ అండ్ రికవరీ చూసుకునేది కూడా మన డేటాబేస్ అడ్మినిస్ట్రేటరే. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అన్నది. వీడి లేకపోతే అసలు బ్యాకప్ అండ్ రికవరీ లేకపోతే ఎవడు అసలు డేటాబేస్ని దేకని కూడా దేకడని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. డేటాబేస్ సెక్యూరిటీ కూడా మనకి డేటాబేస్ థర్డ్ పార్టీస్ కానీ ఎవరైనా థర్డ్ యూజర్స్ కానీ వచ్చి చేసేలాగైతే ఉంటుందో ప్రతిదీ చాలా క్రెడెన్షియల్గా సెక్యూరిటీ పర్పస్గా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది డేటాబేస్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చి ఆథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఒక డేటాబేస్ సర్వర్లో ఓన్లీ మన స్టూడెంట్ అన్నవాడికి ఓన్లీ వాడి మార్క్స్ వాడి అటెండెన్స్ చూసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అదే ఫ్యాకల్టీకి అయితే వాడి అటెండెన్స్ చూడొచ్చు, వాడి ఫోన్ నెంబర్ చూడొచ్చు, వాడి మార్కులు ఇప్పటివరకు ఎన్ని రోజులు వచ్చాడు, వాడికి అటెండెన్స్ యాడ్ చేయొచ్చు, ఇదంతా ఉంటుంది. ఇదంతా స్టూడెంట్కి ఎందుకు ఉంటుందండి? ఆథెంటికేషన్ ఓన్లీ ఫ్యాకల్టీకి ఎందుకు ఇస్తారు? ఇలా వీడికి ఇస్తే వీడికి నచ్చినట్టు వేయించుకుంటాడు కాబట్టి వీడికి ఇవ్వాలి. ఓన్లీ ఫ్యాకల్టీకే ఇస్తారు కాబట్టి ఓన్లీ ఆథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్, ఓన్లీ కంట్రోల్ కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎవరికి పడితే ఆడికి ఇచ్చారు. ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తానంటే నో పాయింట్ అందులో. అసలు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ ఆథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ కొంతమందికి మాత్రమే ఇస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే కంట్రోలింగ్, మెయింటైనింగ్, కోఆర్డినేటింగ్, ఆపరేటింగ్ ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇదే మన డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్, డేటా ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్, డేటా హ్యాండ్లింగ్, మానిటరింగ్ పెర్ఫార్మెన్స్, డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ, డేటాబేస్ సెక్యూరిటీ, అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఇది రాసి ఈ హెడ్డింగ్స్ పెట్టి ఇలా రెస్పాన్సిబుల్ అని చెప్పి ఈ రాస్తే మీకు మ్యాక్సిమం 7 మార్క్స్కి 3 to 4 మార్క్స్ 5 మార్క్స్ వేస్తాడు ఈజీగా. మీరు ఇదంతా ఎగ్జాక్ట్ డెఫినేషన్ రాసి మీరు ఓన్ వర్డ్స్లో మీకు అర్థమైంది నేను చెప్పినట్టు రాస్తే మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ DBA. అయితే యాక్టర్స్ ఆన్ సీను అంటే వర్కర్స్ బిహైండ్ ది సీన్ అనే క్వశ్చన్ ఉంటుంది. దానికి దీనికి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్